ఫస్ట్ ఈ వీడియో అయితే చూడండి, ఆ తర్వాత మనం మాట్లాడదాం. చీటీలు మేము వేసామండి. అయిపోయింది ఒకటండి, ఒకటి సక్కమే అయ్యింది. 10 చనిపోయారండి. ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టింది. సీఏ గారు మమ్మల్ని పిలుస్తానని పిలిచి ఆడపిల్లలు మేమేం చేయగలం అంటున్నారు. మేమేం చేయ చూసారు కదా, చిట్టి కట్టి నష్టపోయిన మనుషులు అనమాట. మోసపోయిన మనుషులు కాదు, నష్టపోయిన మనుషులు. ఎందుకంటే ఆయన దగ్గరగా 100 చిట్టీస్ అయితే కట్టించుకున్నాడంట. మొత్తం అందరి దగ్గర నుంచి సడన్గా చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడుగుతుంటే మాకేం తెలియదండి, ఆయన రొటేషన్ చేసేవారు, ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయో మాకు కూడా తెలియదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారంట. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నారు. చీటింగ్ కేసు తప్ప అంతకు మించి పెద్ద కేసు అయితే పెట్టలేరు. ఈ చిట్టి వ్యాపారం అనేది నమ్మకం మీద నడుస్తూ ఉంటుంది, ఒక పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఒక్క పర్సన్ 20 మందిని మోసం చేయొచ్చు. సో హైలీ రిస్క్ అనమాట. మోస్ట్లీ మోసం జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 100 చిట్టీలు ఎత్తి పెడితే అందులో 10 చిట్టీలు కూడా కంప్లీట్ అవ్వడం చాలా కష్టం ఈ రోజుల్లో. ఎందుకంటే ఎవరు నమ్మకంగా లేరు. దీనికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నది ఎవరైనా ఉన్నారంటే బిలో మిడిల్ క్లాస్. ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది కదా అని చెప్పేసి. మీరు అంతకీ డబ్బులుండి సేవింగ్ చేసుకోవాలనుకుంటే బ్యాంకుకి వెళ్ళండి, ఎఫ్డీలు వేసుకోండి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, మనకు సంబంధించిన ఏదో ఒక స్కీమ్ ఉంటుంది, ఆ స్కీమ్లో కట్టుకోండి. కాకపోతే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అంతే తప్ప ఇలా చిట్టీల మీద రిస్క్ చేసి రాత్రులు పగలు కష్టపడి సంపాదించిందంతా 22 నెలలు కట్టిన తర్వాత 23వ నెలలో మన చేతిలో డబ్బులు వస్తాయి అనేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగిందంటే మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తాం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. సో ఎవరైనా డబ్బులు దాచుకోవాలనుకుంటే బ్యాంకులోనే దాచుకోండి, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, అంతే కదా, మోసపోం కదా. ఇదే నేను మీకు చెప్పాలా. నమస్తే.